ఎక్కడ వాడు? మీరు రావడం చూసి దాక్కున్నాడేమో. అక్కడ చూద్దాం సార్. సార్ అటు వెళ్దాం. చూసారా మీ ముందే ఎలా టీజింగ్ చేస్తున్నాడు. నేనెక్కడ టీజ్ చేశాను? షట్ అప్. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపిస్తావా? బుద్ధి లేదు నిన్ను. అంటే ఫ్రెండ్స్ తో ఉంటే ఏడిపించొచ్చా సార్? చూసారా మీకే కౌంటర్ ఇస్తున్నాడు. అయ్యో నేను అలా లేదండి, నేనేదో. చూసారా సార్, టీజ్ చేశానని ఎంత ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు, అది కూడా మీ ముందు. నువ్వు ఊరుకోమ్మ తల్లి, ప్రతిదానికి తుత్తుతని తాళం వేస్తున్నావు. సార్ నేనేదో జనరల్ గా అమ్మాయిలు నేర్పించే అబ్బాయిలు ఇలా ఆలోచించరు అన్నానంతే. అసలు ఈ అమ్మాయి ఎవరో తెలియదు సార్, ఇప్పుడే చూస్తున్నాను, అది కూడా మాస్క్ లో. చూసారా సార్, దొరికిపోయేసరికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వే చెప్పు, ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి నన్ను ఏడిపించాడు అని అబద్ధం చెప్పి పరువు తీసుకుంటుందా? తీసుకోదు. అలా చెప్పిందంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఏడిపించినట్టే కదా. ఏడిపించినట్టే అంటే నువ్వు నన్ను ఏడిపించినట్టే కదా మరి. అవునంతేగా. చూసారా సార్, తనే ఒప్పుకున్నాడు. అబే లేదు సార్, నేనేదో కన్ఫ్యూజన్ లో అన్నాను. స్టాప్ నాన్సెన్స్. ఒకసారి ఏ అమ్మాయి చోరికైనా వెళ్ళావనుకో. అబే లేదు సార్, మీ పంచ్ పవర్ తెలిసి కూడా ఎందుకు చేస్తాను సార్. అసలు ఇంకా మీదటి ఇంకే అమ్మాయిని కన్నెత్తి చూడను, పన్నెత్తి మాట్లాడను. వీలైతే చెయ్యెత్తి దండం పెడతాను. దట్స్ గుడ్. ఓకే, నేను బయలుదేరుతాను. కామెడీ కుర్రోని పట్టుకుని విలనంట వింటామా నువ్వు? నీ కటౌట్ కామెడీ కావచ్చు, కానీ నువ్వు కాదు. నువ్వు గుండెలు తీసిన బంటువి. నిన్ను నమ్మను. సార్ చూసారా సార్, లాగి పెట్టి ఒక్కటివ్వండి, గుర్తుగా ఉంటుంది. నేను అసలు ఏడిపించలేదు అంటున్నాడు, సారీ చెప్తున్నాడు. అలాంటి ఎలా కొట్టడం? సరే, ఏడిపించింది నిన్నే అన్నావు కదా, నువ్వే ఒకటి పీకు. వద్దు సార్, మీరు కొడితే చేస్తాను. ఆవిడ కొడితే అమ్మాయి చేతుల్లో తన్నులు తినని జీవితాంతం చేస్తాను. ఎందుకు? నన్ను నేనే కొట్టుకుంటాను. పొద్దున్నే నా మొహం నేనే చూసుకున్నాను, అందుకే ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు నీకు ఓకే కదమ్మా? చాలా ఇంకా కొట్టుకోవాలా? ఓకే. చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు సాటిస్ఫైడా? నేను బయలుదేరుతాను. నేను మీతోనే రావాలిగా. వాట్? అదే, మీరు బయలుదేరితే నేను కూడా వెళ్తాను అంటున్నాను. మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా? దొరికిపోతాను. దొరికిపోతారా? కాదు, చాలా దూరం పోతాను, మీకెందుకులే శ్రమ అంటున్నాను. మీరు వెళ్ళండి సార్. జాగ్రత్తగా వెళ్ళండి. పోయి రుద్ర సార్ దగ్గర ఇరికిస్తావా నువ్వు? గంగా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? మేం నీకోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? నా కోసమా? దేనికండి? ఏంటి, నువ్వు కనపడకపోయేసరికి మేము ఇల్లంతా వెతుకుతుంటే ఇప్పుడొచ్చి దేనికండి అని అడుగుతావా? పెద్దోరు, నానెక్కడికి వెళ్తాను, ఇంట్లోనే ఉన్నాను. హే యూ, అబద్ధాల కోరు,
యూ సెడ్ రసం చేస్తానని, గోయింగ్ టు గార్డెన్, కమింగ్ టు కర్రీ లీవ్స్ తెస్తానని. దెన్ యూ మాయం, నాట్ ఎవ్రీవన్ సీన్. మీకోసం రసం చేద్దామని కరివేపాకు కోసం గార్డెనింగ్కి వెళ్ళాను. అప్పుడే కరివేపాకు చెట్టుతో సహా చిన్న కూరగాయల మొక్కలోనూ పూల మొక్కల్లోనూ నీళ్లు సరిగ్గా లేక ఎండిపోవడం గమనించాను. ఓకే, నీళ్లు బాగా పోయాలంటే పాదులు బాగా తీయాలి. పాదులు బాగా తీయాలంటే గడ్డపార కావాలి. దానికోసమే స్టోర్ రూమ్కి వెళ్ళాను. కానీ స్టోర్ రూమ్ అంతా దుమ్మే. అబ్బా అబ్బా, దగ్గు కూడా బాగా వచ్చింది. కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ గడ్డపార కోసం వెతికి 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 అది ఎంత వెతికినా కూడా కనబడలేదు. అందుకే ఇది తీసుకొని వచ్చేసాను. అంటే నువ్వు ఇంతసేపు స్టోర్ రూమ్ లోనే ఉన్నావా? హా, అవును. నేను స్టోర్ రూమ్ వైపు కూడా వచ్చానే, కనపడలేదే. మ్, లోపల ఉంటే బయట ఎలా కనిపిస్తాను? హే నోర్మోయ్, అసలు నువ్వు స్టోర్ రూమ్కి ఎందుకు వెళ్ళావు? చెప్పాను కదా పెద్దోరు, మొక్కలకి పాదు తీయాలని. స్టాప్ ఇట్.